అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం శాంతి పర్వం రెండో భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే మొదటి భాగంలో యుధిష్ఠిరుడు వర్ణాశ్రమ ధర్మాలతో పాటు ఆందోళనకరమైన సమయంలో ఎట్లు నడుచుకోవలను, రాజధర్మాలు మరియు ధర్మాచరణ నడుమ కనిపించు విరుద్ధ విషయాల్లో ఎట్లు రాజీ పడవలనను విషయాలను గురించి ప్రశ్నించుటతో మనము మొదటి భాగాన్ని ముగించాం. అయితే రెండో భాగంలో ఆయన ప్రశ్నలకు సమాధానం ఎలా ఇవ్వబడిందో చూద్దాం. అందుకు వ్యాసదేవుడు నారదముని వైపునకు చూస్తూ యుధిష్ఠిరునికి ఇట్లు సూచించెను. యుధిష్ఠిరా, ఈ విషయాలన్నింటినీ గూర్చి నీవు భీష్ముని నుండి తెలుసుకోవలను. ఎందుకనగా కేవలం అతడు మాత్రమే నీ మనస్సులో ఏర్పడిన సందేహాలను తీర్చగలడు. భీష్ముడు మాత్రమే ఇంద్రుడు వంటి ప్రధాన దేవతలందరి సాంగత్యమును ప్రత్యక్షముగా పొందినట్టివాడు. బృహస్పతి, సనత్కుమారుల వంటి అనేక గొప్ప ఋషుల ద్వారా అనేక విషయాలను ఎరిగినట్టివాడు కూడా. పిమ్మట యుధిష్ఠిర మహారాజు ఇట్లు పలికెను. ఓ పితామహ, అధర్మ మార్గములో భీష్ముని మరియు కౌరవులందరి మరణమునకు కారణమైన నేను ఎలా భీష్ముని ధైర్యముగా సమీపించగలను? అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. యుధిష్ఠిరా, నీవు శోకమును విడిచి కేవలం వ్యాసదేవుడు మరియు నీ సోదరుడు తెలిపినట్లుగా చేయము. అట్లు ఆజ్ఞాపించబడిన పిమ్మట యుధిష్ఠిరుడు తన ఉదాసీనతను విడిచి తరువాతి కార్యక్రమమును నిశ్చయించుకుని తన ఆసనం నుండి లేచి నిల్చుండెను. మొదట అక్కడ సమావేశమైనట్టి బ్రాహ్మణులందరినీ పూజించెను. పిమ్మట అతడు రథమును అధిరోహించెను. భీముడు తన సోదరుని పగ్గా తన తన సోదరుని రథ పగ్గాలను అందుకొనగా అర్జునుడు అతని తలపై తెల్లటి ఛత్రమును పట్టుకొనగా నకుల సహదేవులు చామరులు వీచిరి యుధిష్ఠిరుని రథమును అనుసరింపగా అతని వెనుక శ్రీకృష్ణ భగవానుడు మరియు సాత్యకి బయలుదేరిరి. ధృతరాష్ట్రుడు మరియు గాంధారి పల్లకిల్లో ముందుండగా వారి వెనుక కౌరవ స్త్రీలందరికీ రక్షణగా విదురుడు మరియు అనేక మంది సైనికులు బయలుదేరిరి. ఆ ఊరేగింపు హస్తినాపురం వైపునకు కొనసాగగా అది ఎరిగిన పురోజనులు తమ నగరమును అందముగా అలంకరించి ఆనందముగా పాండవులకు స్వాగతించుటకు వెళ్ళిరి. నిజమునకు ఆ ఊరేగింపు వీధుల వెంట కొనసాగుతుండగా వేలాది జనులు రహదారికి ఇరువైపులా నిల్చుని తమ ఆనందమును వ్యక్తపరచసాగిరి. యుధిష్ఠిర మహారాజు ధృతరాష్ట్రుడి అంతఃపురమును చేరుకుని దౌమ్యుని మార్గనిర్దేశానుసారము మొదట ఇంటి దేవతలను మరియు బ్రాహ్మణులను పూజించెను. చార్వాకుడు అనే దుర్యోధనుని రాక్షస మిత్రుడొకడు అక్కడ ఉండెను. ఆ సమయంలో చార్వాకుడు ఒక బ్రాహ్మణుని రూపమును దాల్చి అక్కడ ఉన్నట్టి బ్రాహ్మణుడు కలిసిపోయెను. ఆ రాక్షసుడు శిరోముండనం చేసుకుని శిఖను ధరించెను. అతడు త్రిదండమును ఒక చేతిలో ధరించి మరో చేతిలో జపమాలతో జపింపసాగెను. బ్రాహ్మణులందరూ యుధిష్ఠిరుని చుట్టూ చేరి అతనికి ఆశీస్సులను అందిస్తుండగా ఈ చార్వాకుడు మాత్రం ఒక్కసారిగా ఇట్లనెను. ఓ రాజా, ఇక్కడ సమావేశమైన బ్రాహ్మణులందరూ నన్ను వారి తరపున వాదించుటకు ఎన్నుకొనిరి. యుధిష్ఠిర, నీ బంధువులందరినీ కపట విధానముతో వధించి బంధుహంతకుడవైతవని ఎరుగవలను. నీవు నీ గురువు మరియు ఇతర పెద్దలను సంహరించినందున నీవు నీవు వెంటనే నీ శరీరమును త్యజించి ప్రాయశ్చిత్తమును చేసుకునము. చార్వాకుని పలుకులను వినిన బ్రాహ్మణులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యిరి. తమలో ఒక బ్రాహ్మణుడు ఆ విధముగా పలికినందుకు సిగ్గుతో తలదించుకునిరి. దానితో ఎవరునూ ఏమీ పలుకుటకు సాహసింపలేకపోయిరి. యుధిష్ఠిరుడు అందరూ బ్రాహ్మణులందరి ఎదుట సాష్టాంగ ప్రణామాలను సమర్పించి ఇట్లనెను. ఓ ద్విజశ్రేష్ఠులారా, నేను త్వరలోనే నా జీవితమును త్యజించదనని నీకు హామీనిస్తుంటిని. నిజమునకు జరిగిన విషయమును గ్రహించిన ఆ బ్రాహ్మణులందరూ ఇలా స్పందించిరి. ఓ రాజా, ఇది మా కోరిక కాదని నీవు విశ్వసింపవలను. మేము మా ఆధ్యాత్మిక దృష్టితో గ్రహించినదేమనగా నిన్ను ఇలా అవమానించినది కపట బ్రాహ్మణుడైన చార్వాకుడు అనే ఒక రాక్షసుడు. దుర్యోధనునికి ప్రీతి కలిగించుటకు అతడు ఈ విధముగా పలికెను. ఆ రాక్షసుని మాటల ద్వారా నీవు పొందిన విచారమును వెంటనే మదిలో నుండి తొలగించము. అట్లు పలికి బ్రాహ్మణులందరూ ఆగ్రహముతో హుం అనే మంత్రోచ్చారణ మరియు తేజస్సు చేత ఆ రాక్షసుడు వెంటనే మరణించెను. తిరిగి యుధిష్ఠిరుడు మరొకసారి వారందరినీ హృదయపూర్వకంగా పూజించెను. దానితో వారు అతడిని అభినందించి వెళ్ళిపోయిరి. యుధిష్ఠిర మహారాజు పూర్వాభిముఖుడై కురుశాసన సభలో బంగారు సింహాసనములో ఆసీనుడయ్యను. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు ధృతరాష్ట్రుడు వంటి ఇతర అనేకులతో చుట్టుముట్టబడి ఉండుటతో యుధిష్ఠిరుడు తన దుఃఖాగ్ని నుండి కొంత ఉపశమించెను. బంగారము, వెండి, రత్నములు మరియు స్వస్తికములు వంటి మంగళకరమైన వస్తువులు అతని స్పర్శ కొరకు అక్కడకు తీసుకురాబడెను. ఒకరి తర్వాత ఒకరుగా నగర ప్రముఖులు అతని పట్టాభిషేకమునకు అవసరమైన వస్తువులను సమకూర్చసాగిరి. శ్రీకృష్ణ భగవానుడి నిర్దేశములో దౌమ్యుడు పట్టాభిషేక ఏర్పాట్లన్నింటినీ చూడసాగెను. చివరకు ఏర్పాట్లు సమస్తము పూర్తయిన పిమ్మట యుధిష్ఠిర మహారాజు ద్రౌపదితో కూడి యజ్ఞవాటికలో ఆసీనుడయ్యెను.
దౌమ్యుడు విధిపూర్వకముగా హోమము నిర్వహిస్తుండగా శ్రీకృష్ణ భగవానుడు తన ఆసనము నుండి లేచి తన పాంచజన్య శంఖముతో నింపిన జలమును యుధిష్ఠిరుని తలపై అభిషేకించెను. తరువాత శ్రీకృష్ణ భగవానుడి సూచనలను అనుసరించి అక్కడ సమావేశమైన ఇతర పురజనులు ధృతరాష్ట్రునితో మొదలుకొని పాండవులతో పాటు అందరూ యుధిష్ఠిరుని అభిషేకించారు. అభిషేకం పూర్తయిన పిమ్మట నూతన చక్రవర్తి గౌరవార్థము భేరీలను మోగించారు. జనులు తమ విలువైన కానుకలను యుధిష్ఠిరునికి అర్పించుటకు ముందుకు వచ్చిరి. యుధిష్ఠిర మహారాజు కూడా వారికి తిరిగి అనేక బహుమతులను అందిస్తూ వారిని ఉచిత విధానమున సత్కరించెను. చివరకు బ్రాహ్మణులకు అపారముగా దక్షిణలను సమర్పించెను. ఈ విధముగా యుధిష్ఠిర మహారాజు యొక్క పట్టాభిషేకం విజయవంతముగా ముగిసెను. మహారాజు యుధిష్ఠిరుడు సభను ఉద్దేశించి క్లుప్తముగా పట్టాభిషేక ఉపన్యాసమును చేసెను. మహారాజు ఇలా పలికెను: పురజనులారా, ఇక్కడ సమావేశమైన వారందరూ నా కోరికను హృదయపూర్వకముగా మన్నింపదలసినచో పాండవులకు నిజమైన ప్రభువు మరియు ఈ భూప్రపంచమంతటికి వాస్తవ చక్రవర్తి అయిన ధృతరాష్ట్రునికి అత్యున్నత గౌరవ మర్యాదలను చూపవలను. ఇదే నేను ఆశించున్నది. నా జీవితమునకు మిగిలిన ప్రధాన ఉద్దేశము నా వృద్ధుడైన తండ్రిని సేవించుట. అందుచేత దయచేసి మీరందరూ ఈ విషయమును మీ మనస్సులో ఉంచుకొని ముందుకు కొనసాగగలరు. ఇప్పుడు నేను భీముని యువరాజుగా, విదురుని నా ప్రధానమంత్రిగా నియమిస్తుంటిని. సంజయుడు నా ఆర్థిక మంత్రిగా, అర్జునుడు దుష్టులను మరియు శత్రువులను శిక్షించు బాధ్యతను అందిస్తుంటిని. నకులుడు నా సైన్యమంతటిని పర్యవేక్షించును మరియు సహదేవుడు నా వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించును. పిమ్మట యుధిష్ఠిర మహారాజు సభను ముగించి యుద్ధములో శరీరం విడిచిన బంధువులందరికీ శ్రాద్ధకర్మలను నిర్వహించెను. అవి ముగిసిన పిమ్మట మరణించిన వారి శ్రేయస్సు కొరకై వేలాది బ్రాహ్మణులకు ద్రౌపదితో కూడి అనేక దానాలను కూడా చేసెను. అట్లు విధులు పూర్తయిన పిమ్మట యుధిష్ఠిరుడు రాజ్యమును పరిపాలించుటకు తన మనస్సును దృఢపరచుకోసాగెను. చక్రవర్తిగా స్థాపింపబడిన పిమ్మట యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవానుని విధి పూర్వకముగా పూజింప నిశ్చయించుకొనెను. ఆ సమయంలో యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవానుని గాఢమైన ప్రేమ భక్తులతో కీర్తించెను. పాండవులు తిరిగి రాజ్యమును పొందినట్లుగా చేసినందుకు హృదయపూర్వకముగా తమ శాశ్వత కృతజ్ఞతలను తెలుపుకొనిరి. శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుని స్తుతులకు మిక్కిలి ప్రీతి చెంది మహారాజు భక్తి భావనలను దయార్థ చూపులతో మనోహరమైన చిరునవ్వుతో ప్రేమ వినిమయము చేసెను. మహారాజు యుధిష్ఠిరుడు తరువాత భీమార్జునులను వారి వీరోచిత పోరుకు ధన్యవాదాలను తెలిపెను. తరువాత ధృతరాష్ట్రుని అనుమతితో పూర్వం దుర్యోధనుడు మరియు దుశ్శాసనుడు నివసించిన అంతఃపురములో తమ నివాసమును ఏర్పరచుకునిరి. దుర్మశనుని అందమైన భవంతిని నకులునికి కేటాయించి సహదేవునికి దుర్ముఖుని భవంతిని కేటాయించెను. చివరకు పాండవులు విశ్రాంతి తీసుకునగా శ్రీకృష్ణ కుమారుడు సాత్యకి అర్జునుడితో దుశ్శాసనుని భవంతిలో విందు భోజనమును ఆరగించి రాత్రి విశ్రమించిరి. మరుసటి రోజు తెల్లవారుజామున శ్రీకృష్ణ భగవానుడిని దర్శించుటకు యుధిష్ఠిరుడు అర్జునుని భవంతికి వెళ్ళగా అక్కడ శ్రీకృష్ణ భగవానుడు రత్నకచట సింహాసనములో సుఖాసీనుడై కూర్చుండుటను చూచెను. శ్రీకృష్ణ భగవానుడు పీతాంబరాలను ధరించి ఉండెను. అతని విశేష సౌందర్యమునకు ఏ భౌతిక వస్తువుతో పోలిక కుదరదు. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవానుని సమీపించి అతడిని ఎంతగా పలుకరించినను అతడు ధ్యానమగ్నుడై ఎట్టి సమాధానము ఇయ్యకుండెను. చివరకు శ్రీకృష్ణ భగవానుడు తన బాహ్య చైతన్యంలోకి వచ్చినంతనే యుధిష్ఠిరుడు అతడిని ఇట్లు ప్రశ్నించెను: హే కృష్ణ, నేను తెలుసుకున్నట్టుకు అర్హుడును అని మీరు భావించినతో దయచేసి మీరు ధ్యాన సమాధిలో ఉండుటకు గల కారణమును తెలుపగలరు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో ఇట్లు బదులిచ్చెను: రాజా, అంపశయ్యపై శయనించిన భీష్ముడు నన్ను ధ్యానిస్తుండెను. దానితో నా ధ్యానము అతని వైపునకు మరడెను. యుధిష్ఠిరా, నీవు ఇప్పుడు భీష్ముని సమీపించి వర్ణాశ్రమ వ్యవస్థను మరియు 4 ధర్మార్థ కామ పురుషార్థముల గూర్చి మనస్ఫూర్తిగా విచారింపము. అతని మంగళకరమైన సాంగత్యపు ప్రయోజనమును పొందుము. భీష్ముడు నిష్క్రమించిన పిమ్మట అతనితో పాటు అన్ని రకాల జ్ఞానము కూడా పెద్ద మొత్తములో నిష్క్రమించును. పిమ్మట మహారాజు యుధిష్ఠిరుడు ఇట్లు అర్థించెను: ప్రభు, నేను భీష్ముని దర్శించుటకు వెళ్ళినప్పుడు దయచేసి మీరు నాతో రాగలరు. భగవన్, అతడు నీ గొప్ప భక్తుడు. అందుచేత అతడు తన భౌతిక శరీరమును విడుచు సమయములో మిమ్ములను దర్శించుకున్న సౌభాగ్యమును ప్రసాదింపగలరు. అది వినిన పిమ్మట శ్రీకృష్ణ కుమారుడు వెంటనే సాత్యకిని తన రథమును సిద్ధపరచవలసినదిగా దారుకునికి తెలియజేయమని ఆజ్ఞాపించెను. మరోవైపు భీష్ముడు అంపశయ్యపై శయనించి ఉండెను. అతడు నారద, వ్యాస, మైత్రేయ, వశిష్ఠ, బృహస్పతి, శుక్ర, పరశురామ మరియు మార్కండేయుని వంటి ఋషులతో కూడి చుట్టుముట్టబడి ఉండెను. శరణాగతితో భీష్ముడు శ్రీకృష్ణ భగవానుడి పాదపద్మాలపై పూర్తి ధ్యాన నిమగ్నుడై శుద్ధ చైతన్యముతో అతడిని పద్యాత్మికమైన పదాలతో భగవానుని ఇట్లు కీర్తించసాగాను: పీతాంబరీదారి అచ్యుతుడైన గోవిందునికి నమస్కరించే వారికి భయము లేదు.
శ్రీకృష్ణ భగవానుడికి ఒక్కసారి నమస్కరించిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తు బంధాలలో చిక్కుకొనరు. రాత్రి నిద్రించువాడు మరియు అతడినే స్మరిస్తూ నిద్ర మేల్కొనువాడు అతడినే చేరుకొనును. అట్టి శ్రీకృష్ణ భగవానుని శరణు వేడిన నాకు శుభములు చేకూర్చువాడవు నీవే. అట్టి నేను వాగ్రూపమైన యజ్ఞముతో పూజించితిని. దీనితో జనార్దనుడు నన్ను అనుగ్రహించుగాక అని నమస్కరించెను. ఇట్లు భీష్ముడు పలుకుటను ముగించగా మహర్షులు శ్రీకృష్ణ భగవానుని దీనస్వరముతో స్తుతించిరి. శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుని భక్తి పారవస్యముతో జయింపబడి అంతరంగమున అతనికి అత్యున్నత ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించి భూత భవిష్యత్తు వర్తమానాలకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానమును పొందినట్లుగా అతడిని అనుగ్రహించెను. మరోవైపు దారుకుడు రథము సిద్ధము చేసినంతనే భీష్ముని భక్తిభావనకు శ్రీకృష్ణ కుమారుడు తన ఆసనము నుండి వెంటనే లేచెను. పిమ్మట శ్రీకృష్ణ కుమారుని సాత్వికతో తన రథములో బయలుదేరగా యుధిష్ఠిరుడు మరియు అర్జునుడు మరో రథములో, భీమ, నకుల, సహదేవులు మరో రథములో, తరువాత కృపాచార్యుడు, యుయుత్సువు మరియు సంజయుడు వారి వారి రథాలలో బయలుదేరిరి. వారు కురుక్షేత్రమును చేరుకొనగా గుట్టలుగా అక్కడ వారికి రణరంగమంతటా కాలుతున్నట్టు చితిమంటలు కనిపించెను. అంతేకాకుండా మైదానమంతటా విరిగిన కవచాలు, ధ్వంసమైన రథాలు మరియు వాడి అయిన ఆయుధాలు కుప్పలుగా కనిపించెను. పరశురాముడు సృష్టించిన 5 సరోవరాలను యుధిష్ఠిరునికి శ్రీకృష్ణ భగవానుడు చూపుతూ, ఓ రాజా, గొప్ప క్షత్రియ అవతారమైన పరశురాముడు 21 సార్లు భూమిపై గల క్షత్రియులందరినీ వధించి వారి రక్తముతో తన పితృదేవతలకు తర్పణాలను అందిస్తూ ఈ సరోవరాలను రక్తముతో నింపెను. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పరశురాముని లీలను వర్ణిస్తూ భీష్ముడు ఓఘవతీ నదీ తీరములోని అంపశయ్యపై పడుకున్న ప్రదేశమునకు చేరుకొనిరి. శ్రీకృష్ణ భగవానుడు మరియు పాండవులు తమ రథాలను దూరముగా నిలిపి కాలినడకన భీష్మ పితామహుని సమీపించిరి. అక్కడ సమావేశమైన మహర్షులందరికీ తమ ప్రణామాలను అర్పించి పాండవులు భీష్ముని చుట్టూ కూర్చునిది. భీష్ముని గొప్పగా స్తుతింపదలచి శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలుకసాగెను. ఓ శంతనపుత్ర, చరిత్రలో నీ కీర్తి విశేషమైనది. రాజుగా సంపదల నడుమ అనేక అందమైన స్త్రీలతో చుట్టుముట్టబడినప్పటికీ నీవు నీ కఠిన బ్రహ్మచర్య వ్రతమును దీర్ఘకాలముగా పాలించితివి. ఓ భీష్మ, తన బంధువులు వధచేత దుఃఖముతో దహించుకుపోతూ మహారాజు యుధిష్ఠిరుడు ఇక్కడకు విచ్చేసెను. కనుక శాస్త్రానుసారముగా అతనికి ఉపదేశిస్తూ అతని శోకమును దూరము చేయగలవు. భీష్ముడు తన తలను కొద్దిగా పైకెత్తుతూ చేతులను జోడించి ఇట్లు పలుకనారంభించును. భగవన్, నేను ఈ భౌతిక లోకమును విడిచి వెళ్ళబోతున్నందున దయచేసి నాకు శ్రేయస్సును చేకూర్చుము. నేను ఉన్నత గతిని పొందనాశిస్తుంటిని. హే కృష్ణ, నీవు నా ఎదుటనే నిలుచుని ఉంటివి. ఏమైనను నీ దివ్య దేహములో సమస్త విశ్వము ఆశ్రయించి ఉండుట నాకు ఆశ్చర్యము కలిగిస్తుండెను. అందుకు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనను, భీష్మ, నీ భక్తి చేత నా విశ్వరూపమును దర్శింపగలిగేలా నీకు శక్తిని ప్రసాదించితిని. సమస్త కారణాలకు కారణము, నాకంటెను భిన్నముగా ఈ జగత్తులో ఏదీ లేకున్నను వాటన్నింటికి అతీతుడైన నన్ను అవగాహన చేసుకునేందుకు నేను నీకు ఇట్టి శక్తిని ప్రసాదించితిని. కొన్నిసార్లు కొందరు అల్పజ్ఞుడు నాలోనే సమస్తము కలిగి ఉన్నందున నేను సాకార అస్తిత్వమును కలిగి ఉండనని భావింతురు. నా నుండి దేనిని తీసినను నేను సంపూర్ణునిగానే కొనసాగుదుననేది సత్యము. ఇది మిక్కిలి గూఢమైన విషయము. నీవు నా శుద్ధ భక్తుడమైనందున దానిని నీవు అనుభూతి చెందగలిగితివి. ఓ శాంతను పుత్ర, ఈ రోజు నుండి 56వ రోజున నీవు నీ భౌతిక శరీరమును త్యజించిన పిమ్మట నిశ్చయముగా నా దివ్యలోకమును చేరదవని హామీని ఇస్తుంటిని. ఒక్కసారి పైకి చూడుము. వసువులు ఎలా సూర్యుడు ఉత్తరాయణములో ప్రవేశించు సమయం కొరకు ఆకాశములో అదృశ్య రూపములో వేచి ఎదురు చూస్తుండిరో చూడుము. భీష్మ, నీవు ఈ లోకము నుండి నిష్క్రమించినచో అన్ని రకాల జ్ఞానము కూడా నిష్క్రమించును. కనుకనే అనేక మహాత్ములు నిన్ను సమీపిస్తుండిరి. ధర్మము, కర్తవ్యము మరియు యోగములకు సంబంధించిన విషయాలను వినుటకు ఉత్సాహముగా ఉండిరి. అందుకు భీష్ముడు ఇట్లనెను, భగవన్, వేదాలకు ఆధారభూతుడైన వాడు నా ఎదుట నిలబడి ఉండగా నేను తెలిపేదేమిటి? అంతేకాకుండా బాణముల ద్వారా ఏర్పడిన గాయముల తీవ్ర బాధ చేత నా మనస్సు స్థిరత్వమును కోల్పోయెను. నా అవయవాలు కూడా శక్తి లేక ప్రాణములు కోల్పోతున్నట్లుగా ఉండెను. కృష్ణ, నా జ్ఞానము మేఘాచ్ఛాదితమై కంఠము పూర్తిగా కూరుకుపోయి ఉన్నందున నీవే యుధిష్ఠిరుని ప్రశ్నలకు సమాధానమియ్యవలసినదిగా కోరుతుంటిని. నీ సమక్షములో మాట్లాడు సాహసము నాకెక్కడిది? అట్లు చేసినతో అది కేవలం నేను ఒక మూర్ఖుడైన శిష్యుడు తన గురువు ఎదుట మర్యాద మరచి సంభాషించినట్లుగా ఉండెను. దానితో శ్రీకృష్ణ భగవానుడు భీష్మునికి ఈ విధముగా వరమిచ్చెను. భీష్మ, ఇకపై నుండి నీవు ఎట్టి ఆకలి, దాహము, బాధ, అలసట వంటి వాటి ప్రభావములకు
లోను కావు. నీ స్మృతి పునరుద్ధరింపబడును. నీ విషయ అవగాహన ప్రామాణికమైనదిగా ఉండును. భౌతిక ప్రభావాలకు అతీతముగా నీ మనస్సు శుద్ధ సత్వములో నెలకొనును. నీ శుద్ధ చైతన్యము అనేది దట్టమైన మేఘాల నుండి బయటపడిన చంద్రునికి వలె ప్రకాశించును. నీ జ్ఞానచక్షు సమస్త విషయావగాహన ఎట్టి ప్రయత్నము లేకుండగానే ప్రకటమగును. అది వినిన మహర్షులందరూ భీష్ముని అదృష్టమునకు హర్షింపసాగిరి. అదే సమయంలో తమ హృదయాంతరంగాలలో శ్రీకృష్ణ భగవానుని ఆరాధింపసాగిరి. దేవతలు పూలవృష్టిని కురిపించగా, గంధర్వులు సంగీత వాద్యాలను వాయిస్తుండగా, అప్సరసలు నృత్యము చేస్తుండటను చూచిరి. సువాసనలను వెదజల్లుతూ గాలులు మంగళకరముగా వీచసాగెను. పక్షులు మరియు జంతువులన్నీ శాంతించెను. అట్లు అన్ని వైపులలో ఆహ్లాద వాతావరణము ఏర్పడెను. సూర్యుడు అస్తమిస్తుండటతో ఋషులు భీష్ముని వద్ద సెలవు తీసుకుని బయలుదేరసాగిరి. శ్రీకృష్ణ భగవానుడు మరియు పాండవులు కూడా భీష్ముని వద్ద సెలవు తీసుకుని మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చేదమని వారు కూడా హస్తినకు బయలుదేరిరి. యుధిష్ఠిరుడు మరుసటి రోజు ఉదయం ధ్యానాదులను ముగించుకొని శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉండెను. తెలుసుకురమ్మని సాత్యకిని పంపెను. యుధిష్ఠిరుడు అర్జునుడిని సైన్యమును మరియు సైన్య బలగాలను విడిచి రమ్మనెను. దానితో భీష్ముడు అందించు గూఢజ్ఞానము పొందు సమయములో ఎట్టి అంతరాయము కలుగుకుండునని భావించెను. పాండవులు శ్రీకృష్ణ భగవానుని భవనమునకు వెళ్ళిరి. వారందరూ కలిసి మహర్షులందరూ సమావేశమైనట్టి కురుక్షేత్రములో అంపశయ్యపై శయనించిన భీష్ముని దర్శించుట కొరకై బయలుదేరిరి. యుధిష్ఠిరుడు భయముతో పితామహుని సమీపింపగా నారదుడు ఇట్లు అర్థించెను. ఓ రాజా, నీవు ఇప్పుడు నీ గంభీరమైన సందేహాలను ప్రకటించినచో అవి ఈ గొప్ప ప్రామాణికుని చేత స్పష్టము చేయబడను. యుధిష్ఠిర మహారాజు భీష్ముని ఎదుట సంభాషించుటకు సంకోచిస్తుండెను. దానితో అతడు శ్రీకృష్ణ భగవానుడితో ఇట్లనెను. భగవన్, నీవు మాత్రమే గంగాపుత్రునితో సంభాషింప సమర్థుడవు. దయచేసి నా తరపున మీరు సంభాషింపగలరని ప్రార్థన. పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు భీష్ముని సమీపించి అతని యోగక్షేమాలను ప్రశ్నించెను. శంతను పుత్రుడు ఇలా బదిలిచ్చెను. ప్రభూ, నీ దయచేత ఇప్పుడు నా అన్ని రకాల శ్రమ, బాధ, ఆందోళన పూర్తిగా తొలగెను. ఒకరు తమ చేతిలోని ఫలమును స్పష్టముగా చూడగలిగినట్లుగా నేను భూత వర్తమాన భవిష్యత్తు కాలాల జ్ఞానమంతటిని శుద్ధ చైతన్యములో నెలకొని చూడగలుగుతుంటిని. ఇది కేవలం కృపతో నీవు అందించిన వరమునకు ఫలితం మాత్రమే. భగవన్, నీవే ఎందుకు యుధిష్ఠిరుడికి సమస్త జ్ఞానసారమును అందింపకూడదు? నీ కృపచేత నేను కూడా అట్లు తెలుపగల సమర్థుడనైనను నీ సమక్షములో సంభాషించుట నాకు ఉచితము కాదు. అందుకు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను. ఓ భీష్మ, దేవాదిదేవునుగా అన్ని రకాల జ్ఞానసత్వాలకు నేను మూలమును. నేను కేవలం నీ కీర్తిని పెంపొందింపదలచుతిని. కనుక నీవు మహారాజుతో సంభాషింపవలనని నా కోరిక. ఈ సృష్టి ఉనికిని కలిగి ఉన్నంత వరకు ఈ సంభాషణలు నీ కీర్తిని ప్రకాశింపజేయును. శ్రీకృష్ణ భగవానుడితో ప్రోత్సహింపబడిన భీష్ముడు యుధిష్ఠిరుని తన సందేహాలను తన ఎదుట ఉంచవలసినదిగా కోరెను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను. భీష్మ, పూజ్యులపై బాణాలను సంధించి గాయపరిచినందుకు మీతో శపింపబడుదునేమో శపింపబడుదునేమోనను భయముతో మిమ్ము సమీపించుటకు యుధిష్ఠిరుడు సంకోచిస్తుండెను. అది విని భీష్ముడు ఇట్లనెను. యుధిష్ఠిరా, యుద్ధములో పాల్గొని ప్రాణాలర్పించుట క్షత్రియుని ప్రధాన కర్తవ్యము. నిజమునకు అధర్మముగా నడుచుకుని తన బంధువులతో కూడా క్షత్రియులకు పోరాడవలసి వచ్చును. అట్లు అభయము పొందిన పిమ్మట యుధిష్ఠిరుడు గొప్ప వినయముతో భీష్ముని సమీపించెను. తన మనుమడు తన పాదాలను పట్టుకున్నట్టుతో భీష్ముడు సంతోషించెను. భీష్ముడు గొప్ప ప్రేమాప్యాయతలతో యుధిష్ఠిరుని తలను ఆఘ్రాణించి తన ప్రక్కనే కూర్చుండబెట్టుకుని ప్రేమగా ఇట్లు పలికెను. ఓ రాజా, భయపడవద్దు. ఎట్టి సంకోచము లేకుండా నీ హృదయం తృప్తి చెందినంత వరకు ప్రశ్నలను అడుగుము. యుధిష్ఠిరుడు మొదట శ్రీకృష్ణ భగవానునికి ప్రణామములను అర్పించెను. తరువాత అక్కడ సమావేశమైన పెద్దలందరి అనుమతితో ఇలా ప్రశ్నింపనారంభించెను. ఓ పితామహ, దయచేసి నాకు రాజధర్మాలను వివరింపగలరు. జనులందరి ధర్మార్థ కామ మోక్షాలు రాజు ఆచరించు విద్యుక్త ధర్మాలపై ఆధారపడి ఉండునని గ్రహించితిని. నిజమునకు గుర్రాలను నియంత్రించుటకు కళ్యాలు అవసరమైనట్లుగానే ఈ లోకమంతటిని మర్యాదకు కట్టుబడి ఉంచుటకు రాజధర్మాలు త్రాడుకువలి అవసరమగను. ఒకవేళ రాజులు తమ విధులను నిర్లక్ష్యపరచినచో ప్రపంచము గందరగోళ స్థితికి గురగును. సూర్యుడు చీకటిని పారద్రోలినట్లుగా ధర్మాత్ముడైన రాజు అన్ని రకాల దుష్ట పరిణామాలను ఈ లోకము నుండి పారద్రోలగలుగును. అందుకు బదులిచ్చుటకు మునుపు భీష్ముడు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మాలను స్తుతిస్తూ ప్రణామములర్పించెను. అతడే బద్ధావస్థలో లేక ముక్తావస్థలోని జీవులందరినీ నియంత్రించువాడు. ఈ కారణము చేతనే భగవానుడు శాస్త్రాలలో పరబ్రహ్మముగా తెలుపబడెను.
శ్రీకృష్ణ భగవానుని ఉచిత విధానమును స్తుతించిన పిమ్మట భీష్ముడు ఇలా పలికెను: యుధిష్ఠిర, రాజుకు ఉండవలసిన ప్రధాన అర్హత ఏమనగా అతడు భగవద్భక్తుడై ఉండవలను, బ్రాహ్మణులను పూజించువాడై ఉండవలను. విధి మరియు ప్రయత్నము రెండు కారణములే మానవుని జీవితమును ప్రభావితము చేయును. ఈ రెండింటిలో ప్రయత్నం ప్రధానమైనది. ఎందుకనగా విధి అనేది ఒక పూర్వకర్మల ఫలము కనుక ప్రతికూల ఫలితములు ఎదురైనను రాజు నిరాశకు దుఃఖమునకు గురికాకుండా తన విధులను నిర్వర్తింపవలను. సత్యవాక్కు పరిపాలన రాజుకు ఉండవలసిన తరువాత ప్రధాన అర్హత. అప్పుడే జనుడు తమ పూర్తి తనను అప్పుడే జనులు తమ పూర్తి విశ్వాసమును రాజుపై ఉంచగలుగుదురు. నిజమునకు సత్యవాక్కు పరిపాలనతో ఒకరు గొప్ప వక్త అయి నిశ్చిత కీర్తిని ఆర్జించుదురు. రాజు వినయముతో సత్ప్రవర్తనను కలిగి ఉండవలను. అతడు మనస్సును నిగ్రహిస్తూ పాపకర్మలను దూరముగా ఉండవలను. రాజు తన వ్యవహారాలలో సూటిగా ఉంటూ తన బలహీనతలను వ్యక్తపరచకుండా జాగ్రత్త పడవలను. రాజు ఎల్లప్పుడూ మృదువుగా నడుచుకునిచో జనులు అతడిని నిర్లక్ష్యపరచుదురు. మరోవైపు అతడు ఎల్లప్పుడూ కఠినముగా ప్రవర్తించినచో జనులు అనవసర ఆందోళనకు గురవుదురు. బ్రాహ్మణులు ఏదైనా గొప్ప అపరాధము చేసినప్పుడు, అనగా ఒక బ్రాహ్మణుడు మరొక బ్రాహ్మణుని చంపినప్పుడు, లేక గురుపత్నితో అక్రమ సంబంధములు ఏర్పరచుకున్నప్పుడు, దేశద్రోహ కార్యాలలో పాల్గొనినప్పుడు అతడిని రాజ్యము నుండి బహిష్కరింపవలనే గాని దేహశిక్షకు గురి చేయరాదు. సరి అయిన విధముగా ఎంచుకోబడిన సేవకులు మరియు ప్రజల స్వచ్ఛంద సేవా భావనలే రాజు యొక్క అమూల్య సంపదలు. అందుచేత జనులను ఎప్పుడు దయతో ధర్మబద్ధముగా చూడవలను. రాజు మిక్కిలి మృదువుగా ఉండినచో ఇతరులు అతడిని అవకాశముగా తీసుకొందురు. ఈ కారణము చేతనే రాజు తన ప్రజలను తమ సొంత సంతానముగా చూచుకోవలను. అంతేకాని అతడు వారితో అతిగా కలిసిపోయి హాస్య పరిహాస్యాలలో పాల్గొనరాదు. అట్టి చనువు అలసత్వమునకు దారితీయను. అందుచేత తనను ఆశ్రయించినట్టి వారితో సన్నిహితముగా ఉండినచో వారు తమ ఆదేశాలను పాటించుటలో అలసత్వమును ప్రదర్శించెదరు. అతని రహస్యాలను బయటపెట్టెదరు. అర్తింపరాని వస్తువుల కొరకు అర్తించెదరు. రాజు కొరకు నిర్దేశింపబడిన ఆహారమును ఆశించెదరు. అట్టి సేవకులు రాజ్య వ్యవహారాలలో అవినీతిని అభ్యసించుదురు. చివరికి వారు రాజుపై అనేక రకాలుగా ఆధిపత్యము చెలాయింప చూచుదురు. ఒకరు తమ సేవకులతో మిక్కిలి మృదువుగా నడుచుకునను వారితో మర్యాదను మరచి హాస్యములాడినచో వారు అతని సమక్షములోని అమర్యాదతో మాట్లాడనారంభించుదురు. అతని పొరపాట్లను మరియు కోపమును చూచి నవ్వుకుందరు. అతడు వారికి సహాయము చేసినప్పుడు ఎట్టి కృతజ్ఞత భావనను కలిగి ఉండరు. అంతేకాకుండా వారి విధుల నిర్లక్ష్యమునకు కూడా ఏ రకమైన ఆందోళన చెందరు. నిజమునకు రాజు తన సేవకులతో మృదువుగా లేక తేలికగా వ్యవహరించినచో అనేక దుష్టశక్తులు మొలకెత్తనారంభించును. రాజు ఎల్లప్పుడూ నిశ్చయరీతిలో వ్యవహరింపబలనే గాని చపల చిత్తురాలైన స్త్రీకి బలే వ్యవహరింపరాదు. రాజు తన రహస్యాలను ఆలోచనలను బహిర్గతము చేసినచో తలపైకి గొప్ప ఆపదలను కొని తెచ్చుకొనును. అజ్ఞాత వ్యక్తులపై రాజు తన విశ్వాసమును ఎన్నడను ఉంచరాదు. నిజమునకు అత్యంత విశ్వసనీయులైన సేవకులను కూడా అతిగా విశ్వసింపరాదు. రాజు యువరాజుకు వలె శాసనమును చేయవలను. కుబేరునికి రాజు యమరాజుకు వలె శాసనమును చేయవలను. కుబేరునికి వలె ధనమును కూడబెట్టవలను. అతడు ఎల్లప్పుడూ ఇతరులతో వ్యవహరించినప్పుడు మృదువుగా సంభాషించుటకు జాగ్రత్త వహిస్తూ వాగ్వివాదాలను తప్పించవలను. అతడు చక్కటి గంభీరమైన వస్త్రాలను కూడా ధరింపవలను. రాజు తన సేవా విధులలో అంకిత భావనము కలిగిన వీరులను, శత్రువుల ద్వారా మోసగింపబడినట్టి మర్యాదస్తుడిని, అన్ని రంగాలలో నిపుణుడిని, సత్ప్రవర్తన కలిగిన పరివారముల నుండి వచ్చిన వారిని, ప్రాపంచక విషయాలలో అనుభవజ్ఞులను, నిజాయితీపరులను, విధిబద్ధులను, స్థిరచిత్తము కలిగినట్టి వారిని తన సేవలో ఉంచుకోవలను. రాజు అట్టి ఆంతరింగిక సేవకుల మరియు తన వసతులకు సంబంధ విషయములలో ఎట్టి వ్యత్యాసమును చూపరాదు. కానీ రాజచిహ్నములు, ఛత్రము మరియు ఇతరులను ఆదేశించు అధికారమును మాత్రం పంచుకోరాదు. రాజు తన సేవకులతో ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని ఒక విధానముతో వ్యవహరింపవలను. ఎల్లప్పుడూ ఇతరులను సందేహించు ప్రవృత్తి కలిగిన వాడు మరియు తన ప్రజలపై అధిక పన్నుల భారమును మోపే రాజు త్వరలోనే నాశనమును చెందును. రాజు అతిగా గర్విస్తూ ప్రగల్భాను పలుకరాదు. ఏదైనా కార్యమును ఆరంభించినప్పుడు అది పూర్తయ్యేంత వరకు విశ్రమించరాదు. ఎవరి రాజ్యములో జనులు భయము లేకుండా సంపదలను దాచుకోకుండా నివసించుదురో అట్టి రాజు ఉత్తముడు. అప్పుడే ప్రజలు మంచి చెడుల నడుమ భేదముగా చక్కగా ఎరిగి వారి విధులను శ్రద్ధగా నెరవేర్చుదురు. ప్రజలు అట్టి రాజు పరిపాలనలో శాంతముగా విధేయతతో స్వేచ్ఛగా వివాదాలకు దూరముగా ఉందురు. రాజు తప్పక శాస్త్రపఠనములో ఆసక్తుడై ఉండు. అందులోని జ్ఞానమును గౌరవించవలను. మొదట సమర్థుడైన రాజును ఎన్నుకొని తరువాత తగిన భార్యను వివాహం చేసుకోవలను. సంపదను
సంపదను కూడబెట్టనారంభించవలెనని చెప్పబడినది. రాజు ఉత్తముడు కాకున్నచో భార్య మరియు సంపదలకు రక్షణముండదు. సముద్రములో గండిపడిన నావను సముద్రములో గండిపడిన నావను విడుచునట్లుగానే ఉపదేశించలేని గురువును, శాస్త్రమెరుగని బ్రాహ్మణుడిని, రక్షింపలేని రాజును, అసమ్మతితో పరుషముగా మాట్లాడు భార్యను, గ్రామములోనే నివసింపదలచు పిరికివాడిని మరియు అరణ్యాలకు వెళ్ళదలచు మంగళవాడిని, ఈ ఆరుగురిని జాగ్రత్తతో దూరముగా ఉంచవలెను. జనుల రక్షణయే రాజు యొక్క అత్యున్నత విధి. రాజు తన జనుల సంపదను తగిన కారణము లేకుండా తన ఇష్టానుసారముగా ఎన్నడును గ్రహింపరాదు. జనులను అహంకారముతో చూడరాదు. అంతేకాకుండా వారికి చెల్లించవలసిన సొమ్మును వెంటనే చెల్లింపవలను. రాజు తన బలహీన శత్రువును కూడా ఉపేక్షింపరాదు. ఒక చిన్న అగ్నికణము దావాగ్నికి కారణము కాగలదు. ఈ సమయంలో భీష్ముడు క్షణకాలం విరామము తీసుకొనగా అక్కడ సమావేశమైన మహర్షులందరూ అతని బోధకు ఎంతగానో ప్రశంసించిరి. భీష్ముడు యుధిష్ఠిరుని ఇంకను ఏమైనను సందేహములు ఉన్నచో అడుగవలసినదిగా కోరెను. పితామహ, సూర్యుడు అస్తమించబోతుండెను కనుక నా సందేహాలను రేపు విచారించెదను అని పలికెను. పాండవులు మహర్షులకు మరియు భీష్మునికి ప్రణామాలను అర్పించి చివరకు వారు తమ సంధ్యాకాల విధులను పూర్తి చేసుకుని శ్రీకృష్ణ భగవానుడితో కూడి హస్తినకు తిరిగి చేరుకొనిరి. మరుసటి రోజు పాండవులు శ్రీకృష్ణ భగవానునితో అంపశయ్యపై శయనించిన భీష్ముని తిరిగి సమీపించిరి. పితామహుని మరియు బ్రాహ్మణులను పూజించిన పిమ్మట యుధిష్ఠిరుడు ముకులిత హస్తాలతో ఇలా ప్రశ్నించెను. ఓ పితామహ, ఈ లోకములో రాజు అను పదము విశేషమైనదిగా కనిపించును. ఒక వ్యక్తి ప్రపంచమంతటిని రాజుగా మరియు రాజన్గా పిలువబడుతూ ఇతర అసంఖ్యాక వ్యక్తులను ఎలా పరిపాలించును? నిజమునకు పాలకుడు మరియు పరిపాలింపబడే వారికి నడుమ ఎట్టి భేదము ఉండదు. ఎందుకనగా వారిరువురును ఒకే రకమైన చేతులను, కాళ్లను, మెదడును, జుట్టును, కోరికలను కలిగి ఉందురు. అప్పుడు భీష్ముడు ఇట్లు పలికెను. యుధిష్ఠిరా, సత్యయుగములో ప్రభుత్వము, రాజు, శిక్షింపబడువాడు అంటూ ఎవరూ ఉండేవారు కాదు. ప్రతి ఒక్కరూ ధర్మబద్ధముగా జీవిస్తూ ఒకరినొకరు రక్షించుకునేవారు. కనుక ప్రభుత్వ వ్యవస్థకు అవసరం లేకుండెను. కాలక్రమాన ఏమైనను పరిస్థితుల పతనము చెందుతూ జనులు మోహపరవశులగుటతో వివేకము నశింపసాగెను. దానితో వారి అవగాహన మరియు ఆలోచనలు కూడా ఆవరింపబడెను. జనులు భౌతిక వస్తువుల పట్ల రోజురోజుకు ఆశలు పెంచుకోసాగిరి. దానితో ధర్మము క్షీణింపసాగెను. రజోగుణ వృద్ధి చేత జనులు కామమునకు ఆధీనులగుటతో వారిలో సహజముగానే క్రోధము అధికమయ్యెను. క్రోధము చేత క్రమముగా జనులు ఉచితానుచితాల విషయములో విచక్షణను కోల్పోయిరి. కామము చేత అక్రమ సంభోగాలు ప్రముఖమయ్యెను. అంతేకాకుండా శుద్ధ మరియు అశుద్ధ ఆహారముల నడుమ వ్యత్యాసమును మరచిరి. ప్రజలు వారి ఇచ్ఛానుసారం ఆలోచన లేకుండా పలుకునారంభించిరి. మంచి చెడుల నడుమ భేదము లేకుండా పోయెను. అట్టి అయోమయ స్థితిలో వైదిక జ్ఞానమును జనులు విస్మరించిరి. దానితో దేవతలు కూడా సందిగ్ధతలో చిక్కుకుని భయపడసాగిరి. దేవతలు బ్రహ్మదేవుని సమీపింపగా అతడు భౌతికలోక జనులను ఎలా పరిపాలించవలనను విషయములో సుదీర్ఘమైన నీతిశాస్త్ర గ్రంథమును రచించెను. దండ మరియు దండన పట్ల భయమే ముఖ్యాంశముగా ఉండుట చేత ఆ శాస్త్ర గ్రంథముకు దండనీతి అని బ్రహ్మదేవుడు నామమిచ్చెను. ఇట్టి రచనానంతరము ఈ భూమిని సమర్థులైన రాజులు పరిపాలింపసాగిరి. కానీ అంగరాజు అనే పాలకుడు రజోగుణ ప్రభావముతో విచక్షణను కోల్పోయి మృత్యువు యొక్క మానసపుత్రి అయిన సునీతను వివాహము చేసుకొనెను. వారి కుమారుడే వేణుడు. అతడు క్రూర ప్రవృత్తి మరియు రాగద్వేషాలకు లోనై జనులందరితో అతి నీచముగా ప్రవర్తించెను. చివరకు అది చూచి క్రోధితులైన బ్రాహ్మణులు కుశాగ్రాసను మంత్రించి ఆ దుష్టరాజును సంహరించిరి. కుశాస్త్రముతో వేణుడిని తొడను బ్రాహ్మణులు మధించిరి. అట్టి అతని గాయము నుండి మరుగుజ్జుగా ఒక వ్యక్తి నల్లటి వర్ణము మరియు ఎర్రటి కన్నులతో ప్రకటమయ్యెను. బ్రాహ్మణుడును అతడిని నిషిధ అని పిలిచిరి. అతని వారసులు నిషాదులుగా పిలువబడి వారు అరణ్యములో నివసించు గిరిజనులు అయిరి. బ్రాహ్మణులు వేణుని కుడి బాహువుని మధింపగా అందులో నుండి ఒక దివ్యపురుషుడు ఉత్పన్నమయ్యెను. ఈ అవతారము కవచము ధరించి అస్త్రాలను ధరించి ఉండెను. అతడు సమస్త వైదిక విజ్ఞాన భాగములన్నింటిలో నిష్ణాతుడై ఉండెను. పిమ్మట బ్రాహ్మణుడు మృదుమహారాజుకు దండనీతి శాస్త్రమును బోధించి అతడిని భూమికి రక్షకుడు కమ్మని ఆజ్ఞాపించెను. పృథుమహారాజు గోవు రూపములో గల భూమిని జీవులందరి అవసరాలను తీర్చుటకు పితికెను. దానితో ఈ భూమికి పృథ్వీ అని పేరు వచ్చెను. మహారాజు పృథుడు జనులందరినీ తృప్తిపరచుట చేత అతడు రాజన్గా పిలువబడెను. యుధిష్ఠిర, స్వర్గములో ఒకరి పుణ్యకర్మలు దాదాపు పూర్తిగా నశింపబోతున్నప్పుడు అతడు భూలోకములో రాజపుత్రునిగా జన్మించును. అట్టి వ్యక్తి జనులను రాజుగా పాలించుటకు ఉద్దేశింపబడను. విష్ణు భగవానుడే స్వయంగా అతడు అత్యున్నత అధికారమును పొందినట్లుగా వరమిచ్చెను.
ఈ కారణము చేతనే అతడు ఇతరులందరికీ మించి ఉన్నత వ్యక్తి అగును. పౌత్ర, ఇంకను ఏమైనను అడగదలిచితివా? మహారాజు యుధిష్ఠిరుడు ఇట్లు ప్రశ్నించిన: ఓ పితామహ, క్షత్రియ ధర్మాలను వివరిస్తూ ఇతర వర్ణాల వారిని గూర్చి కూడా దయచేసి నాకు వివరింపగలరు. భీష్ముడు ఇట్లు బదులిచ్చెను: ఓ రాజా, 9 గుణాలను పెంపొందించుకొనుటకు అన్ని వర్ణాల వారు పాటుపడవలను. క్రోధమును నియంత్రించుట, సత్యము, ధర్మము, క్షమ, కేవలం ధర్మపత్ని ద్వారానే సంతానమును పొందుట, శౌచము, కలహాలకు దూరముగా ఉండుట, సరళత్వము మరియు తనపై ఆధారపడినట్టి వారిని పోషించుట. బ్రాహ్మణుడు ప్రధానముగా ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండవలను. వేద పఠనము తప్ప మరే ఇతర కార్యమును చేయకున్నను అతడిని సమస్త జీవులకు ఉత్తమ మిత్రునిగా భావింపవలను. ఏమైనను వైదిక జ్ఞానము చేత గర్వముతో ఇతరుల కీర్తిని నశింప ప్రయత్నించినతో అతడు పతనము చెంది మరణించిన పిమ్మట ఉత్తమ గతిని పొందలేడు. రాజు తన జనులకు రక్షణను కల్పించగలిగినచో అతడు క్షత్రియునిగా తన బాధ్యతలను నెరవేర్చనని చెప్పవచ్చును. వైశ్యులుగా పశుపోషణను, ప్రత్యేకించి గోసంరక్షణ, వ్యవసాయము ద్వారా లాభములను గణించవలను. నిజమునకు 4 వర్ణాలలోని విధులన్నీ గృహస్థాశ్రమంలో ఇమిడి ఉండునట్లుగానే క్షత్రియుని విధులలో సమస్తము ఇమిడి ఉండును. తరువాత భీష్ముడు ఒక ప్రాచీన చరిత్రను గురించి వివరించెను. పూర్వం మాంధాత అనే చక్రవర్తి దేవాదిదేవుడు నారాయణ భగవానుని దర్శింపదలుచు కోరికతో గొప్ప యాగమును చేసెను. విష్ణు భగవానుడు అతని పట్ల ప్రీతితో ఇంద్రుని రూపమును ధరించి అతని ఎదుట ప్రత్యక్షమయ్యెను. అప్పుడు ఇంద్రుడి రూపములోని విష్ణువు: ఓ రాజా, నేను నేను గాని బ్రహ్మ గాని ప్రత్యక్షముగా విష్ణువును దర్శింపలేనప్పుడు నీవు ఎందుకు ప్రత్యక్షముగా దర్శింపకోరుతుంటివి? మాందాత, నీవు సమస్త సద్గుణ సంపన్నుడవు. నీవు నీ యాగముతో నాకు ప్రీతి కలిగించితివి కనుక నీవు కోరుకునే ఏదైనా వరమును నీకు ప్రసాదింపగలను. మాందాత ఇట్లు బదిలిచ్చెను: ఓ స్వర్గాధిపతి, నేను నా భౌతిక కోరికలన్నింటినీ త్యజించి విష్ణు భగవానుని ద్వారా ప్రత్యక్షముగా జీవుని అత్యున్నత ధర్మమును గుర్చి ఎరుగదలచితిని. ఎందుకనగా దానిని వివరించుటకు కేవలం అతడు మాత్రమే సమర్థుడు. అందుకు ఇంద్రుని రూపంలోని విష్ణువు ఇట్లు పలికెను: ఓ రాజా, విష్ణు భగవానుడు ఈ భూలోకములో అవతరించినప్పుడు స్వయంగా క్షత్రియ ధర్మాలను బోధించెను. అతడు రాక్షసులందరినీ అంతమొందించి పిమ్మట మానవ సమాజంలో శాంతి సామరస్యాలను స్థాపించుటకు అతడే ఆ ధర్మాలను స్వయంగా పాటించెను. నిజమునకు క్షత్రియ ధర్మము సక్రమముగా పాటింపబడినప్పుడు మాత్రమే ఇతర వర్ణధర్మాలు కొనసాగగలవు. కామక్రోధాల చేత అధికముగా నియంత్రించబడి మానవ జీవిత నియమాల పట్ల గౌరవము లేని వ్యక్తులు కేవలం రాజు పట్ల భయము చేతనే పాపకార్యాలలో నెలకొనుటకు వెనుకాడెదరు. ఇంద్రియ నిగ్రహము కలిగిన వ్యక్తులు మృదు స్వభావులు, ధర్మపరులు, సమర్థుడైన రాజు పాలనలో తమ విధులను ప్రశాంతముగా నిర్వర్తించుకోగలరు. క్షత్రియ ధర్మాలను చక్కగా పాటిస్తూ మానవ సమాజమును సక్రమముగా నడిపించు పరిపాలకుడిని నేను కూడా గౌరవముగా పూజించెదను. ఈ విధముగా పలికి ఇంద్రుని రూపంలోని విష్ణువు అదృశ్యుడయ్యను. భీష్ముడు తరువాత ఇట్లనెను: ఓ రాజా, క్షత్రియుడు రాగద్వేషాలను విడిచి తన ధర్మమును శ్రద్ధగా పాటించినచో అతనికి కూడా ఇతర వరాలు మరియు ఆశ్రమాల వ్యక్తులు సాధించు జీవిత లక్ష్యాలు సంప్రాప్తించును. ఉదాహరణకు, రాజు తన ప్రజలందరినీ రక్షిస్తూ సాధించు పుణ్యగతులను తాను రక్షించు వ్యక్తులు నిర్వహించు అనేక యాగాదులతో సాధించు పుణ్యముతో సమానముగా ఉండును. యుధిష్ఠిరా, నీవు ఈ భూప్రపంచమును పరిపాలించు బాధ్యతలను స్వీకరించుటకు వెనకాడుకుము. ఎందుకనగా అడవులలోని తమ ఆశ్రమాల్లో నివసించు మునుడు సాధించు పుణ్యగతి కంటెను రాజు సాధించు పుణ్యగతి 100 రెట్లు అధికముగా తన ప్రజలను సంరక్షించుట ద్వారా పొందును. ఈ క్రమములో భీష్ముడు ఒక ప్రాచీన కథను కూడా వినిపించెను. ఒకసారి పూర్వం భూమిపై అరాచకత్వం ప్రబలి సముద్రములో పెద్ద చేప చిన్న చేపను తినున్నట్లుగా సమాజంలో బలవంతులు బలహీనులను మృంగివేయసాగిరి. నిజమునకు జీవన పరిస్థితి ఎంత దారుణమయ్యనగా దొంగలు కూడా తమ దోచుకున్న ధనమును మరో దోపిడీకారులు దోచుకుందురనే భయముతో సంతోషముగా అనుభవింపలేకపోయిరి. చివరకు మానవులు అధిక సంఖ్యలో సమావేశమై శాంతియుత వాతావరణమును నెలకొల్పుటకు ఒక వ్యవస్థను ఏర్పరచుకునిరి. ఆ వ్యవస్థలోని ఒప్పందములు ఇలా ఉండెను: కఠినముగా పలుకుట, దొంగతనము, క్రోధము, పరస్త్రీ వ్యామోహము వంటి దుష్టకార్యాలను చేసినచో వారు సమాజము నుండి బహిష్కరింపబడదురు. ఆ వ్యవస్థ కొంతకాలమునకే విచ్ఛిన్నమయ్యెను. దానితో వారందరూ చివరికి బ్రహ్మదేవుని సమీపించి ఆందోళనతో ఇట్లు అర్థించిరి: హే ప్రభు, మేము రాజును కలిగి లేనందున మా నాశనము అతి సమీపములోనే కలదు. దయచేసి మాకు రాజును ప్రసాదించి ఈ విపత్కర పరిస్థితుల నుండి మమ్మల్ని రక్షింపగలరు. అప్పుడు బ్రహ్మదేవుడు తన కుమారుడైన మనువును భూమిని పరిపాలించవలసినదిగా కోరెను. మానవుల పాపకార్యాల బాధ్యతను తీసుకోవలసి వస్తుందనే భయముతో మనువు ఆ కోరికను తిరస్కరించెను. అందుకు భూలోకవాసులు మనువుకు ఇట్లు ఆశ్వాసమిచ్చిరి:
ఓ బ్రహ్మపుత్ర, నీవు మాకు రాజుగా ఉండుటకు అంగీకరించినచో పాపము చేయు వ్యక్తి ఆ పాపపు బాధ్యతను స్వీకరించుగాక. మేము చేసే ధర్మములో 4వ వంతు భాగమును సంతోషముగా మీ సంక్షేమము కొరకు మేము సమర్పించుకుందము. ఇది వినిన పిమ్మట మనువు తన అంగీకారమును తెలిపెను. అతని శక్తి పరాక్రమాల చేత అతని పాలనలో జనులందరూ పాపకార్యాలకు దూరముగా ఉంటూ వారి విధి నిర్వహణలో చక్కగా నెలకొనిరి. మనువు చక్రవర్తిగా స్థాపింపబడిన పిమ్మట అతడు ప్రపంచమంతటా తిరిగి పాపులను అణిచివేస్తూ జనులను తమ వర్ణాశ్రమాలననుసరించి విద్యుక్త ధర్మ నిర్వహణలో నెలకొనున్నట్లుగా చూచెను. అది వినిన మహారాజు యుధిష్ఠిరుడు భీష్ముని తర్వాత ఇలా ప్రశ్నించెను. పితామహ, రాజు నరదేవుడుగా ఎందుకు పిలువబడును? అయితే ఈ ప్రశ్నకి సమాధానం మనం మహాభారతం శాంతి పర్వం 3వ భాగంలో తెలుసుకుందాం. ఇంతటితో మహాభారతం శాంతి పర్వం 2వ భాగాన్ని ముగిద్దాం. మీకు నవర్షి స్టోరీ కార్నర్ నచ్చినట్లయితే, ఈ మహాభారతం సిరీస్ కూడా నచ్చినట్లయితే నవర్షి స్టోరీ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు.